brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కాళేశ్వరం కమిషన్ విచారణపై బిగ్ అప్డేట్ అందుతోంది. నివేదికని ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిషన్ రెడీ అయింది. ఇంతకీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ లో ఏముంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై అధ్యయనం కోసం ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మరోసారి హైదరాబాద్ కొచ్చింది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన కమిషన్ ఇవాళ రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక వచ్చాక కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనుంది ప్రభుత్వం. విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ నేతృత్వంలోని కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పిసి ఘోష్ కమిషన్ కూడా నివేదిక ఇస్తే వాటి ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలతో పాటు నాణ్యత ప్రమాణాలు, డిజైన్లు, ఆర్థిక అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. ఇలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం కుంగడానికి కాంగ్రెసే కారణమై ఉండొచ్చని, అధికారంలోకి రావడానికి ఆ పార్టీ నేతలే ఏదో చేస్తుంటారని ఆరోపించారు కేటీఆర్. కాల్వలు మంచిగానే ఉన్నాయి, సొరంగ మార్గాలు మంచిగానే ఉన్నాయి, 15 రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, పొక్తా ఉన్నాయి. 3 బ్యారేజీలలో 2 బ్యారేజీలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఒక్క బ్యారేజీలో 85 పిల్లర్లుంటే ఆ 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కిందికి కుంగింది. అది కూడా నేను ఇవాళ మీకు ఓపెన్గా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నా అనుమానం అయితే అప్పుడు మనం ఎలక్షన్లలో ఉన్నాం. నా అనుమానం అయితే ఈ లుచ్చా కాంగ్రెస్ గాళ్ళు ఏదో ఒకటి చేసిరు. దాన్ని కూడా ఆ రోజు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. 100 ఏళ్ల ముందు చూపుతో ఈ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని బీఆర్ఎస్ చెబుతోంది. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రాజెక్టు పూర్తి కాకముందే కూలిపోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నేపథ్యంలో పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఏముంది, ఎలాంటి సూచనలు చేయబోతోంది, రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఆసక్తిగా మారింది.